నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే శివాజీ గారి మాటలు తీవ్ర దుమారం అయితే లేపాయి. ఎందుకంటే ఆడవాళ్ళ పైన, వాళ్ళ వస్త్రధారణ పైన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. అది ఒక సినిమా ప్రమోషన్‌లో చేశాడు. ఎందుకు అంటే అతను సినిమా ప్రమోషన్‌లోకెళ్ళి సినిమా గురించి మాట్లాడకుండా ఇలా ఆహ్, పక్కన వాళ్ళ గురించి అంటే ఏదైతే ఇండస్ట్రీలో ఉన్న స్త్రీల గురించి మాట్లాడాడో చాలా దుమారమైతే రేపాయి. సో, ఇదంతా ఎందుకు చేశాడు? అంటే ఎప్పుడు కాంట్రోవర్సీగానే మాట్లాడతాడు. కానీ ఈ రకంగా అయితే ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైమ్ శివాజీ గారు ఈ రకంగా ఎందుకు మాట్లాడారు? అసలు దీని ఎనకాల పర్పస్ ఏంది? ఇది కావాలనే మాట్లాడాడా? లేదు అంటే ప్రమోషన్‌లో భాగంగా ఇలా చేశాడా? అనేటువంటి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు రాజకీయాల్లో బాగా నటించే వాళ్ళని వీళ్ళు సినిమాల్లోకి వచ్చేయొచ్చు అని సెటైర్‌లు వేసేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ కంటే బాగా నటిస్తున్నారు. అది వేరే విషయం. అయితే అటు సినిమాలు, ఇటు రాజకీయం రెండిట్లోనూ ఆరితేరిన నటుడు శివాజీ. ఆడాళ్ళ బట్టల గురించి, వాళ్ళ శరీర భాగాల గురించి నీచమైన కామెంట్లు చేసి హాట్ టాపిక్‌గా అవుతున్నారు. అయితే రాజకీయ నాయకులు ఇప్పుడు గాదు, ఎప్పుడూ ఒక రకంగా కాంట్రోవర్సీ మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు జనంలోకి ఎళ్ళాలి కాబట్టి, వాళ్ళెప్పుడూ జనంలో కనిపిస్తే వాళ్ళు జనాలకి గుర్తుండిపోతారనే ఉద్దేశంతో మాత్రమే ఇలాంటి కాంట్రోవర్సీ చేసేవారు. అలా ఆ కోవలోకి ఇప్పుడు శివాజీ వచ్చాడని అనుకుందాం. ఎందుకు అంటే, ఇప్పుడు మూవీ ప్రమోషన్‌లో భాగంగా మూవీకి సంబంధించిన మాటలేదన్నా మాట్లాడకుండా, ఈ పక్కన ఉన్నటువంటి ఈ టాపిక్ అంటే అనవసరమైన టాపిక్ తీసుకొనొచ్చి, ఇప్పుడు మూవీ ప్రమోషన్స్‌కి కొంచెం ఆహ్, హెల్ప్ జేసిండని అనుకోవచ్చు. అది ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది. నిజమే అనిపిస్తున్నది. ఎందుకు అంటే, మూవీ ప్రమోషన్‌లో ఎక్కువ శాతం ఇలాంటి కాంట్రోవర్సీలు లేకుండానే ఎక్కువ చూసుకుంటారు. కా ఇది మరి శివాజీ ముందే మాట్లాడుకొని పెట్టుకున్నాడా? లేదు అంటే కావాలనే మాట్లాడాడా? అనేది ఇప్పటికీ కొంచెం అంతుపట్టని విషయమే. అసలే ఆయన గారు ఆడోళ్ళకిచ్చే మర్యాద, గౌరవం గురించి ఒక రేంజ్‌లో మాట్లాడుకుంటుండగా, ఇప్పుడు మళ్ళీ సంజనను ఆంటీ అంటూ నోరు జారేశాడు శివాజీ అంకుల్. తెలుగు 'బిగ్ బాస్' చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్ 5 రాలేదు అంటూ వెటకారంగా అన్నారు. ఎదురుగా అనసూయ ఉంటే ఎవడ్రా ఆంటీ? ఎవరికిరా ఆంటీ అని ఫ్లవర్ వాజుతో నెత్తి బద్దలు కొట్టేదేమో. కానీ సంజన మాత్రం నవ్వుతూ ఉండిపోయింది. అయితే 'బిగ్ బాస్' నుండి బయటకొచ్చిన తర్వాత ఇతను ఇంటర్వ్యూలు తీసుకొనుంటాడు. ఆహ్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఆడారు? ఎలా పెర్ఫార్మెన్స్ చేశారు? ఏ టాస్కులు ఎలా ఉన్నాయి? ఆహ్, ఎవరితో ఏ విధంగా ఉన్నారు? అనేది మళ్ళీ ఎక్స్‌పోజ్‌గా కొంచెం కాంట్రోవర్సీగా ఇస్తూ ఉంటాడు. ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. సో, అదే కోణంలో సంజనాని ఇంటర్వ్యూ టప్పుడు ఆంటీ అనే ఒక మాట మాట్లాడాడు. సో, అది గూడా తప్పే. ఎందుకంటే సంజన మరీ వయసున్న ఆమె కాదు. సో, అయినప్పటికీ గూడా మళ్ళీ నోటి దురదతోని కొంచెం ఆహ్, కాంట్రోవర్సీ మళ్ళీ చేశాడు దాంట్లో. ఆయన హీరోగా నటించిన 'దండోర' సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. తప్పని తెలియక చేస్తే తప్పే కాదు. కానీ తప్పని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ చేస్తే అది బరాబర్ తప్పేనని. కానీ నిజ జీవితంలో మాత్రం శివాజీ తప్పని తెలిసి కూడా తప్పుగా మాట్లాడడం కాదు. అలా ఆడాళ్ళ వస్త్రాల గురించి మాట్లాడితే ఏమవుతుందో, ఎవరెవరు వస్తారో దానికి తన సమాధానం ఏంటో అంతా ముందే ఊహించి మరి స్త్రీ వస్త్రధారణ గురించి, వాళ్ళ శరీర భాగాలను, సామాన్లు అంటూ అవహేళన చేస్తూ మాట్లాడారు. దీనిపై జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా నడిచింది. అయితే అతను రీసెంట్‌గా నటించిన 'దండోర' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. తప్పని తెలియక చేస్తే అది తప్పు కాదు. కానీ తప్పు అయినప్పటికీ అంటే తప్పని నీకు తెలిసి అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ చేస్తే అదే తప్పవుతుంది. సో, సేమ్ ఇప్పుడు శివాజీ గూడా అలాగే చేశాడు. ఆల్రెడీ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఒక తప్పు చేశాడు. మళ్ళీ అది తప్పని తెలుసుకొని క్షమాపణ చెప్పాడు. మళ్ళీ అదే తప్పు ఇప్పుడు 'బిగ్ బాస్' ఇంటర్వ్యూలో మళ్ళీ చేశాడు. సో, ఇతను ఆడవాళ్ళతోని మాట్లాడడం రాదా? లేకుంటే ఆడవాళ్ళ గురించి తెలియక మాట్లాడుతున్నాడా అనేది తెలియదు. ఎందుకు అంటే మరి ఆడవాళ్ళను మరీ ఇంత నీచంగా చూస్తాడని ఎవరు అనుకోలేదు కూడా. కానీ ఇతను రోజు రోజుకు మరీ దిగజారిపోతున్నట్టు మాట్లాడుతున్నాడు. సో, దానికి కారణం ఏందో ఇప్పటికీ తెలియలేదు. ఇప్పటికైనా కొంచెం
తగ్గి మాట్లాడితే సరిపోతుంది. అంతేకాని మళ్ళీ ఇలాంటి వాక్యాలు మాట్లాడితే కొంచెం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. ఆ తర్వాత ఇలాంటి వివాదాలు అప్పుడెప్పుడో వస్తాయి అని లాక్కొని, పీక్కొని, గోక్కొని మరీ వివాదాల్లో వేలు పెట్టే అనసూయ, కరాటే కళ్యాణి, చిన్మయి లాంటి వాళ్ళు శివాజీతో చెడుగుడు ఆడుకున్నారు. మధ్యలో వీళ్ళు వేలు పెట్టడంతో అతను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? బట్టలు సరిగ్గా వేసుకోమన్నారు. దానికి అంత సీన్ చేయాలా? అంటూ శివాజీకి మద్దతు పెరిగింది. అంటే విషయ తీవ్రత ఎంత పెద్దగా ఉన్నా కూడా, ఆ విషయాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళను బట్టి కూడా జనం ఒపీనియన్ మారుతుంది అని అనడానికి వీళ్ళే పెద్ద ఉదాహరణ. అనసూయనో, కరాటే కళ్యాణినో, చిన్మయ్యనో ఏదైనా పోస్ట్ పెట్టారంటే పా పాజిటివ్‌గా స్పందించే వాళ్ళకంటే వీళ్ళని బండబూతులు తిట్టే వాళ్ళే ఎక్కువ కాబట్టి, ఇక్కడ శివాజీ నోరు జారినా కూడా వీళ్ళు ఆ ఇష్యూని రిప్రజెంట్ చేయడం వల్ల శివాజీ వైపు పాజిటివ్‌గా పెరిగింది. ఎందుకంటే కరాటే కళ్యాణ్ గాని, అనసూయ గాని, చిన్మయి గాని వీళ్ళు ఎప్పుడు అంటే ఆడవాళ్ళ పైన ఎలాంటి ఇలాంటి చెడు మాటలంటే వీళ్ళు ఫస్ట్ ముందుండి ఆహ్, ఆ పాయింట్‌ని గుచ్చి గుచ్చి మరీ పైకి లేపుతారు. అందులో వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైమ్ ముందుంటారు. వీళ్ళు చెప్పే పద్ధతి గాని, లేదంటే వీళ్ళు మాట్లాడే మళ్ళీ ఆ మాటలు గాని దానికి సంబంధించింది కాకుండా వేరే ఎక్కడిదో తీసుకొనొస్తారు. సో, వీళ్ళకి ఎంత నేటివ్ ఉందో అంటే వీళ్ళు రిప్రజెంటెడ్ అంటే వీళ్ళు చెప్పడంలో విఫలమైతారు. విఫలమైనారు గూడా. అందువల్లనే శివాజీకి కొంచెం పాజిటివ్‌గా మనం వచ్చింది. సరిగ్గా ఆయన నటించిన 'దండోర్' సినిమా రిలీజ్‌కి 2 రోజుల ముందు ఇలాంటి హాట్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు శివాజీ. దెబ్బకి ఒక 100,00,00,000 పెట్టిన రానంత పబ్లిసిటీ శివాజీ చేసిన కామెంట్‌లకు వచ్చేసింది. ఆ తర్వాత కామెంట్‌లు చేసినందుకు శివాజీ మొక్కుబడిగా చెప్పాలి. కాబట్టి ఏదో సారీ అన్నట్టుగా క్షమాపణలు చెప్పారు కానీ, తన స్టేట్‌మెంట్‌కి మాత్రం కట్టుబడి ఉన్నాననే అన్నారు. ఒక మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. ఎందుకు అంటే, మనం మూవీ గురించి మాట్లాడాలి. లేదంటే తను ఏసిన క్యారెక్టర్ గురించి మాట్లాడాలే తప్ప, ఇతరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోరాదు. అదెందుకంటే, నాకు తెలిసైతే ఇది మూవీ ప్రమోషన్స్‌కి కొంచెం బాగా యూజ్ అయిందనేమో అనిపిస్తున్నది. నాకు ఇంకో డౌట్ ఏంది అంటే మూవీ ప్రమోషన్స్‌కి ఈ విధంగా వాడుకున్నారేమో శివాజీని గారిని అని ఇంకొక డౌట్ గూడా ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఇప్పుడు అన్న వాక్యాలు ఎక్కడ 'దండోర' మూవీ ప్రమోషన్‌లో. మనం చెప్పుకునేటప్పుడు గూడా అదే చెప్పుకుంటాం గదా! ఎక్కడన్నాడు? ఏ విధంగా అన్నాడు? అంటే పలానా సినిమా ప్రమోషన్‌లో అన్నాడు అనే ఉద్దేశంతోనే చెప్పుకుంటారు కాబట్టి అలా ప్లాన్ చేశారేమోనని నాకనిపిస్తున్నది. అయితే శివాజీ అంత తక్కువోడేం కాదు. అతను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు 'శోభా శెట్టి'తో గొడవ అయినప్పుడు, "ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కి చంపేవాడిని" అని అన్నారు. అయ్యా! అలా మాట్లాడకూడదు తప్పు అని నాగార్జున అంటే, మా ఊరి భాష అలాగే ఉంటుందని వెధవ కవరింగులు చేసుకున్నారు. తప్పితే తాను అన్న మాట తప్పు అని ఒప్పుకోలేదు. ఇప్పుడు హీరోయిన్స్ కాస్త పద్ధతిగా బట్టలు వేసుకోవాలి. చెప్పడంలో తప్పు లేదు కానీ ఆయన వదిలిన సామాన్లు, దొంగము లాంటి అనే పదాలైతే అభ్యంతరకరమే. అయితే డ్రెస్సింగ్ విషయం ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి కాబట్టి, నువ్వు ఇలాగే ఉండాలి, అవే డ్రెస్సులు వేసుకోవాలి, చెప్పడానికి అసలు శివాజీ ఎవరు అనే ప్రశ్నలు రాకమానవు. తను 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు 'శోభా శెట్టి'తో కూడా ఒక అసభ్యకరమైన పదజాలం వాడిండు. అదేంటి అంటే, ఇలాంటి చెల్లెలుంటే తొక్కి చంపేసేవాడిని అని అన్నాడు. అప్పటికైనా నాగార్జున కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ అది మా ఊర్లో వాడే భాష అని ఆహ్, మామూలుగా చెప్పాడు. ఏది ఏమైనా గూడా అలా అనడం తప్పు ఆడపిల్లలని. ఎందుకంటే ఇతనికి ఆడవాళ్ళంటే నచ్చదా? మరి ఎట్లా అనేది తెలియదు గానీ, ప్రతిసారి కాంట్రోవర్సీలో ఉన్నప్పుడు ఆడవాళ్ళ పైననే ఎక్కువ ఉంటున్నాడు. సో, మరొకసారి ఇతన్ని చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. ఏది ఏమైనా గూడా. పైగా ఈ ఈవెంట్‌లో యాంకర్ స్రవంతి చీర కట్టుకుందని చాలా బావుందని చెప్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. దారుణం ఏంటంటే అసలు యాంకర్‌లో బాగా ఎక్స్‌పోజింగ్ చేసే యాంకర్ అంటే స్రవంతే. అనసూయను మించి ఆమె ఎక్స్‌పోజింగ్ చేస్తుంటుంది. ఏదో ఆ ఫంక్షన్‌కి చీర కట్టుకొని వచ్చిందని, అందరూ ఆమెలాగే ఉండాలని చెప్పడం కూడా హాస్యాస్పదమే. ఎందుకు అంటే వీకెండ్ వస్తే చాలు ఎక్స్‌పోజింగ్ ఫోటోలు పెడుతూ హాట్ టాపిక్ అవుతుంది యాంకర్ స్రవంతి. అలాంటిది ఆమెను ప్రేరణగా తీసుకొని చీరలు కట్టుకోవాలని చెప్పడమే పెద్ద జోక్. ఇందులో ఇంకొక విషయం ఏంది అంటే యాంకర్ స్రవంతి
ఆమె ఎలా ఉంటుందో ఒక్కసారి గూగుల్‌ని అడుగు చెప్తుంది. మరీ అంత దారుణమైనటువంటి డ్రెస్సింగ్ ఎవరు వెయ్యరు. ఇండస్ట్రీలో గాని, బయట గాని, అప్పుడప్పుడు మూవీ ప్రమోషన్‌లో భాగంగా గూడా తను ఏసిన డ్రెస్సులు చాలానే ఉన్నాయి. ఆమె అదే దారి తప్పో లేదంటే ఆమె హెల్త్ కండిషన్ బాగుందో మొత్తానికైతే దానికి ఈ 'దండోర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీర కట్టుకొని వెళ్ళింది. ఆమెను చూసి ఇతను ఏదో మామూలుగా 4 మాటలన్నాడే తప్ప, మిగతా అంటే ఈమె స్రవంతి హోస్ట్‌గా చేసినటువంటి ప్రమోషన్స్‌కి గాని, ఇంటర్వ్యూలు గాని చూసుంటే, ఈ శివాజీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేది. ఎందుకంటే అలాంటి డ్రెస్సులు వేసుకునేది, అలాంటి స్రవంతి గారిని చూసి నేర్చుకోవాలి అని అనడం కొంచెం నవ్వేటంటి విషయమే. ఏది ఏమైనా గూడా శివాజీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. కొంచెం ఆచితూచి మాట్లాడితే బావుంటుంది. ఎందుకంటే ఆడోళ్ళ పైన ఎప్పుడైనా మనం ఏదన్నా మాటలు మాట్లాడేటప్పుడు గాని, లేదంటే జోక్స్ వేసేటప్పుడు అంటే ఎంత ఆచితూచి గాని ఎనక ముందు చూసి మనం మాట్లాడాలి. దయచేసి ఇలాంటి మాటలు ఇంకెక్కడ మాట్లాడకూడదని కోరుకుంటున్నా. థాంక్ యూ.